విద్యను మించినటువంటి ధనమే లేదు. ఏ ధనం కన్నా కూడా మరి విద్య వల్ల వచ్చేటటువంటి ధనము చాలా ఎక్కువ. మన దగ్గర కాస్త ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, మనం పంచే కొద్దీ ఆ ధనం అనేది ఖర్చయిపోతూ ఉంటుంది. అదే విద్య, సంస్కారం ఇటువంటివి పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. మనకు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. పక్కవారికి జ్ఞానం వస్తూ ఉంటుంది. అంటే రివైజ్ అన్నమాట. అంటే డబ్బు కన్నా జ్ఞానము, విద్యే గొప్పది కదా! ఆ లెక్కలో విద్యను మించినటువంటి ధనం లేదు. బుద్ధిని మించినటువంటి ఆయుధం కూడా లేదు. చక్కటి సత్ప్రవర్తన, మంచి చూడచక్కనైటువంటి మరి మాట్లాడాలి అని అనిపించాలి. అటువంటి ప్రవర్తన, బుద్ధిని మించినటువంటి ఆయుధమే లేదు ఈ సృష్టిలో. అలాగే మాటను మించినటువంటి ఆభరణం లేదు. మీ మాట అంత చక్కగా ఉండాలి. అప్పుడు మీకు ప్రత్యేకమైనటువంటి ఆభరణాలేం అవసరం లేదు. అదే పెద్ద ఆభరణం మీకు. క్రమశిక్షణకు మించినటువంటి కవచము లేదు. మీకెవరు వచ్చి చెప్పరు. ఇవన్నీ కూడా మనకు మనమే తెలుసుకోవాలి. జీవన విధానము మరి ఎలా ఉండాలి, క్రమశిక్షణగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనకు మనమే మోటివేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనము ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక ప్రక్రియ మన నుంచే మొదలవ్వాలి. మనకెవరు రోజు వచ్చి చెప్పరు. కాబట్టి మరేమీ లేవు ఈ జగత్తులో. ఈ ఈ నాలుగే ఉంటాయి. విద్యను మించినటువంటి ధనము లేదు, బుద్ధిని మించినటువంటి ఆయుధము లేదు, మాటను మించినటువంటి ఆభరణము లేదు, అలాగే క్రమశిక్షణకు మించినటువంటి కవచము లేదు. మీరు రోజు ఒక టైం షెడ్యూల్ ఫాలో అవుతూ ఉండండి, చక్కగా ఉంటుంది ఆరోగ్యం కూడా. మరి ఇవన్నీ ఎవ్వరు రోజు చెప్పరు. మన దగ్గరికి వచ్చి మనకు మనమే రియలైజ్ అవుతూ ఉండాలి. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటూ ఉంటారు. అసలు డిసెంబర్ 31, జనవరి 1 ఇవి కాదు మన సంవత్సరాదులు. ఆంగ్ల సంవత్సరం జరుపుకుంటే జరుపుకోవచ్చు, కానీ మనకు తెలుగు సంవత్సరము మొదలయ్యేది ఉగాది నుంచి. యుగాది అంటారు కదా, అప్పటి నుంచే తెలుగు వారికి సంవత్సరాది ప్రారంభం అవుతుంది. కాకపోతే యువత సంతోషంగా గడుపుకుంటే గడుపుకోవచ్చు, కానీ అది మన సంవత్సరాది ఏమి కాదు. పాశ్చాత్య పోక ఉండా మన సంప్రదాయాలను పాటిస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నిదానంగా వెళ్ళండి. హడావిడిలో పనులు చెడిపోతూ ఉంటాయి.